ప్రెజెంట్ 2 తెలుగు రాష్ట్రాలలో వైరల్ వీడియోగా మారిన తూనీ కేస్. యాక్చువల్లీ ఈ కేసు గురించి మనం కొద్దిగా ఆలోచించినట్లయితే కొన్ని సంవత్సరాల ముందు ఇదే నేపథ్యంలో ఒక మైనర్ బాలిక సేమ్ గురుకులంలో కొన్ని ఈవిల్ ఫోర్సెస్ ఇన్ ద సొసైటీ వల్ల తను ఎలా సిచ్యువేషన్ ని ఫేస్ చేసి ఎలా చనిపోవడం జరిగిందో నేను సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతున్నాను. అదే ధోరణిలో ఇప్పుడు ప్రెజెంట్ తూనీ కేసు మన ముందుకు బయటకు వచ్చి అసలు అక్కడ ఏం జరిగింది. తాటిక నారాయణరావు ఏజ్ 63, తూనీ మండలానికి చెందిన కొండావారిపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్పి 2006 నుంచి 2011 దాకా SC/ST విభాగానికి అధ్యక్షులుగా పనిచేశారని చెప్పి చెప్పుకోవడం జరుగుతోంది. అండ్ కాకినాడ జిల్లాలో జగన్నాథగిరి తూనీ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న ఒక మైనర్ బాలికను 21st అక్టోబర్ అంటే మనకి యాక్చువల్లీ ఆ రోజు పోలీస్ కొమెమరేషన్ డే. ఆ రోజు ఆ బాలికను తన దగ్గరే లెటర్ రాయించి యాజ్ ఇఫ్ తనొక ఎనీమిక్ పేషెంట్ అని అండ్ షీ నీడ్స్ టు గెట్ ఇంజెక్షన్ అని చెప్పి ఆ నేపథ్యంలో తన దగ్గరే లెటర్ రాయించి వాళ్ళ ప్రతి క్లాస్లో ఆ గురుకుల పాఠశాలలో వాళ్ళ ప్రతి క్లాస్లో ఒక హౌస్ టీచర్ ఉంటారంట. ఆ హౌస్ టీచర్కి అది సబ్మిట్ చేసి ఈ పాపను తను బయటికి తీసుకొచ్చినట్లు మనకు అర్థమైంది. ఇలా బయటికి తీసుకొచ్చి మధ్య మార్గంలో హంసవరం అనే చోట ఒక సపోటా తోటలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో బండి ఆపి అక్కడ ఏదో జరుగుతూ ఉండగా ఒక యువకుడు దానిని అబ్జర్వ్ చేసి అసలు అక్కడ ఏం చేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతోంది అని చెప్పి ఆ తాటిక నారాయణరావుని క్వశ్చన్ చేయగా ఆయన రివర్స్ లో ఈ యువకుడి మీదనే అరవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏమని చెప్పి అసలు నేనెవరో తెలుసా, అసలు నువ్వెవరు ప్రశ్నించడానికి, కొన్ని డిఫరెంట్ గా బెదిరించడం, బాగా డామినెన్స్ చూపించడం మనకు ఆ వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి కౌంటర్ గా ఆ యువకుడు ఏమడుగుతున్నాడంటే అసలు మీరు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ పాప ఎందుకు వస్త్రాలు లేవు, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని క్వశ్చన్స్ చేయడంతో ఆ పాపకి వాష్రూమ్ కోసం అని చెప్పి ఇక్కడ ఆపామని చెప్పి ఆయన కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అసలు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా, అసలు నేను ఎవరో తెలుసా, నేను ఒక మాజీ కౌన్సిలర్ని అండ్ నేను ఒక వర్గానికి చెందిన వాడిని, నేను నీ మీద కేసు పెడతాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాం మనం ఆ వీడియోలో క్లియర్ గా చూస్తున్నాం. ఇది ఇలా ఉండగా ఆ నారాయణరావు గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ బాలికది వీడియో ఎవరైతే క్యాప్చర్ చేశారో ఆ అబ్బాయి కంప్లీట్ గా ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడం, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు దాని గురించి తెలుసుకోవడం అండ్ ఎస్పెషలీ ఆ మేజర్ ఆ సోషల్ ఈవిల్ ఫోర్స్ తాటిక నారాయణరావుని గుర్తించి ఆయన్ని విదిలించడము జరిగింది, ఆయన్ని కొట్టడము జరిగింది. వాళ్ళ అమ్మ కాకుండా వాళ్ళ అమ్మతో పాటు బంధువులు అందరూ కలిసి నారాయణరావుకి దేహశుద్ధి చేశారు. అండ్ ఇది ఇలా ఉండగా అదే టైంలో పోలీసులు వచ్చి నారాయణరావుని బండెక్కించుకొని తీసుకెళ్లడం, ఇదంతా పక్కన పెడితే అంత అజాగ్రత్తగా క్రాస్ చెక్ చేయకుండా టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని ఎందుకు బయటికి పంపించారు అనే మేజర్ క్వశ్చన్ వస్తుంది. అంటే నారాయణరావు ఇప్పటికే ఆ బాలికను 4 సార్లు బయటికి తీసుకెళ్లాడని చెప్పి కూడా పోలీసుల విచారణలో బయటకు వస్తుందని తెలుస్తుంది. అంటే నారాయణరావుకి క్లియర్ గా ఆ సిస్టమ్ లో లూప్ హోల్స్ ఏంటి అని తెలుసుకొని అండ్ ఎలా ఎప్పుడు ఎట్లా తీసుకెళ్తే ఎలా ట్రాక్ చేయాలని కూడా ముందే ఒక స్ట్రాటజిక్ తో ఉన్నాడు అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం మేజర్లీ క్వశ్చన్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారా లేకపోతే వాళ్ళ బంధువులు వచ్చారా ఏంటి ఏమి అని చెప్పి టీచర్స్ కొంచెం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు అని చెప్పి వాళ్ళ పేరెంట్సే కాకుండా ఆ బాలిక యొక్క అమ్మ అండ్ వాళ్ళ బంధువులే కాకుండా ధర్నాకి దిగి అక్కడ సిచ్యువేషన్ కొంచెం గందరగోళంగా మారింది. అండ్ వాళ్ళు అక్కడ ఉన్న టీచర్స్ ని అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని క్వశ్చన్ చేయడం మనం వీడియోస్ లో చూస్తున్నాం. నారాయణరావు ఈ ధోరణిలో ఎప్పుడైతే అరెస్ట్ చేయబడ్డారో అండ్ రీసెంట్ గా తను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని చెరువులో దూకడం అండ్ ఆ చెరువులో దూకడం వల్ల అది రాత్రి వేళ కావడం వల్ల పోలీసులు కూడా గాలించలేకపోవడం అండ్ పొద్దున ఆయన మృతదేహాన్ని బయటికి తీయడం అండ్ దాని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దిస్ ఇస్ లైక్ కస్టోడియల్ కిల్లింగ్ అని చెప్పి ఇట్స్ నాట్ ప్రాపర్ సూసైడ్ అని చెప్పి వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేయడం అవన్నీ మనం చూడడం జరుగుతుంది. కస్టోడియల్ కిల్లింగా లేకపోతే సూసైడా ఈ ఇష్యూని కాసేపు మనం పక్కన పెడితే అసలు మేజర్ గా ఎక్కడ ఫ్లాస్ ఉండడం వల్ల ఈ సొసైటీలో ఉండే ఈ ఈవిల్ ఫోర్సెస్ ఆ సిచ్యువేషన్ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని అంతగా అత్యాచారానికి పాల్పడ్డాడు అని అర్థం చేసుకుందాం. ఫస్ట్ థింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో ఉండే లూప్ హోల్స్. మనం చూస్తున్నట్లయితే ఒక ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, అర్బన్ స్కూల్లో ఎటువంటి లైక్ ప్రీ ప్రైమరీ కావచ్చు, ఎటువంటి ఏ స్కూల్స్ అన్నా కావచ్చు, యూజువలీ దిస్ రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. బట్ ఇది ఒక గురుకుల పాఠశాల అని చెప్పి బాలికల పాఠశాల అండ్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక రూరల్ ఏరియాలో ఉందని చెప్పి అండ్ అక్కడ అంత స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ లేవని చెప్పడానికి లేదు. ఎందుకంటే యూజువలీ పేరెంట్స్ కి కాల్ చేసి తీసుకెళ్తారని చెప్పి అక్కడ పేరెంట్స్ చెప్తున్నారు, మీడియా హౌసెస్ తో మాట్లాడే వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఆ పాప యొక్క సొసైటల్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి, అంత బలహీనంగా ఉందా, అసలు నారాయణరావు అంతగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. ఆ బాలికకి నాన్న లేరు, వాళ్ళ అమ్మ ఉన్నారు అండ్ కాకపోగా ఆ అమ్మాయి వాళ్ళ అవ్వ తాతతో ఉంటుంది. వాళ్ళ అవ్వ వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్ అండ్ వాళ్ళ అవ్వ వాళ్ళ తాతని లైక్ మనం యూజువల్ గా
రోడ్ సైడ్స్ చూస్తూ ఉంటాం. హ్యాండిక్యాప్ పర్సన్ ఒక కార్ట్ లోపల ప్లేస్ చేసి టేక్ అరౌండ్ ద రోడ్స్ అండ్ మనం భిక్షాటం చేస్తుంటాం. సో వాళ్ళ అవ్వ ఆల్మోస్ట్ అలా చేసి పొట్టగుడు నింపుకుంటున్నారు. అండ్ ఇలాంటి సొసైటల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఆ అమ్మాయి మీద ఎటువంటి అత్యాచారం కావచ్చు, నేను ఎటువంటి పని చేసినా కూడా ఎవరు నన్ను క్వశ్చన్ చేస్తారు అనే ఒక ధీమా, ఆర్ ఎల్స్ నాకున్న పొలిటికల్ పలుకుబడికి అసలు నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు అనే ధైర్యం. సో ఇవి కావచ్చు. ఫస్ట్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఆఫ్ స్కూల్. సెకండ్ పాయింట్ ఆ అమ్మాయి ఒక సొసైటల్ బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల హూ విల్ క్వశ్చన్ మీ అనే ఒక ధైర్యం. అండ్ థర్డ్ పాయింట్, ఇది నేను యాక్చువల్లీ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేశాను. ఈ వీడియోస్ ఎప్పుడైతే చూస్తూ ఉన్నానో దాని కింద కమెంట్ సెక్షన్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్ ఏమంటున్నారంటే, అసలు ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఉంది, ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఆ యువకుడు వీడియో తీస్తున్నాడో, ఎప్పుడైతే అడుగుతున్నాడో ఆ అమ్మాయిని లైక్ ఎవరు పాప అసలు నీకు తెలుసా అని చెప్పి, ఆ పాప ఇంకా అసలు యాజ్ ఎఫ్ గోల చేయకుండా నన్ను కాపాడండి అనకుండా ఇంకా ఆయన వెనకాలే దాక్కుంటుందని, అంటే ఆ అమ్మాయికి ఇష్టమే అని చెప్పి, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని చెప్పి ఇలా చాలా మంది కమెంట్ సెక్షన్ లో పెడుతున్నారు. ఫస్ట్ నేను దీన్ని అడ్రస్ చేస్తాను. ఒక విషయం అర్థం చేసుకోండి, ఆ పాప ఏజ్ ఎంత? హార్డ్లీ 7th 8th క్లాస్ లో చదువుతున్న అమ్మాయి అంటే ఒక 12 to 13 years, అంటే షీఈస్ లైక్ హార్డ్లీ టీన్. మనము బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. ఈ ఏజ్ ఏదైతే ఉందో, ప్రీ అడాలసెన్స్, నాట్ ఈవెన్ అడాలసెన్స్, ప్రీ అడాలసెన్స్, వెన్ యూర్ ట్రాన్సిషనింగ్ ఇంటూ యువర్ అడాలసెన్స్, దిస్ ఇస్ ద వెరీ సెన్సిటివ్ ఏజ్. ఈ ఏజ్ లో ఎన్నో మార్పులు శారీరకంగాను మానసికంగాను జరుగుతాయి. అండ్ ఈ 8th 9th 10th అండ్ ఇంటర్మీడియట్ ఏజ్ లో ఉండే బ్రాకెట్ ఆఫ్ స్టూడెంట్స్ లోనే అన్నిటికంటే ఎక్కువ ఇట్ మైట్ బి లైక్ సబ్స్టాన్స్ అబ్యూస్, అంటే సిగరెట్, సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో వాటికి అలవాటు పడడం కావచ్చు, ఏదన్నా ట్రాక్ కొంచెం చేంజ్ అవ్వడం కావచ్చు. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇన్సిడెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లల్లోనే జరుగుతుందని మనకు తెలుసు. లీగల్ టర్మ్స్ లో కూడా పాక్సో యాక్ట్ ప్రకారంగా ఆ లెవెల్, ఆ ఏజ్ బాలికకి ఎమోషనల్ మెచ్యూరిటీ కావచ్చు, మైండ్ మెచ్యూరిటీ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు ఉండదు. కాబట్టి తను కన్సెంట్ తెలిపినా తెలపకపోయినా ఇట్ ఇస్ అ క్రైమ్. ఎందుకంటే ద పర్సన్స్ ఏజ్ 62. హీ నోస్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి, సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అండ్ హౌ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పి హీ నోస్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. అండ్ క్లియర్ గా అర్థమవుతుంది హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. క్వశ్చనింగ్ ద గర్ల్స్ కన్సైన్స్ అనేది ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టే కాదు. మనం ఇక్కడ మేజర్ గా యాజ్ అ సొసైటీ మనం ఇంకా ఏం చెయ్యొచ్చు, అసలు ఇలా జరగకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలి అనేది మేజర్ గా మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. పాక్సో యాక్ట్ ప్రకారంగా దిస్ కేస్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ కిడ్నాప్ అండ్ రేప్. అండ్ ఇలాంటి సంఘటనల గురించి ఎక్కువగా మాట్లాడడం కావచ్చు, దీన్ని బహిరంగంగా డిస్కస్ చేయడం కూడా ఒకలాంటి ఎపిథీని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన పిల్లలకి కలిగించడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ గుడ్ టచ్, వాట్ ఇస్ బ్యాడ్ టచ్, ఇవి మనం అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ చూస్తూనే ఉన్నాం. బట్ ఇలాంటి ఎడ్యుకేషన్, ఈ పర్టికులర్ థింగ్ రూరల్ లెవెల్లో కూడా పెనిట్రేట్ అయ్యి ప్రతి ఒక్క బాలుడు యాజ్ వెల్ యాజ్ బాలికకి తెలియాలి వాట్ ఇస్ గుడ్ టచ్, వాట్ ఇస్ బ్యాడ్ టచ్, అండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనం ఇలాంటివి ఏదైనా జరిగితే అది ఎవరన్నా కావచ్చు, అది ఇంట్లో ఉండే బాబాయ్, తాత, నాన్న, ఎవరన్నా కావచ్చు, అలా చేస్తున్నారంటే వాళ్ళు వెళ్ళి ఈజీగా వాళ్ళు నమ్మే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసే అంత స్వేచ్ఛను మనం ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యాజ్ అ సొసైటీగా మనం ఈ సోషల్ ఈవిల్స్ ని ఫ్రమ్ ద రూట్స్ పెకలించగలం. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ కస్టోడియల్ కిల్లింగ్. అతన్ని చంపడం లేదా అతను సూసైడ్ చేసుకున్నాడా అనేది ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే కాదు. పీడోఫైల్ ఆర్ పీడోఫిలియా అదొక సైకలాజికల్ టర్మ్. దీన్ని అర్థం అయ్యేలా నేను చెప్పాలి అంటే ఇట్స్ లైక్ చిన్న పిల్లల మీద సెక్షువల్ డిజైర్స్ ఉండడం, ఆర్ ఎల్స్ చిన్న పిల్లలని సెక్షువల్ లుక్ తో చూడడం. దిస్ ఇస్ బేసిక్లీ పీడోఫిలియా. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ ఇట్ ఇస్ లైక్, నాకు చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది, ఇట్ ఇస్ యాక్చువల్లీ కామన్ ఇన్ ద సొసైటీ. దీనికి మందు ఉందా, దీనికి విరుగుడు ఉందా అంటే లేదు. దర్ ఇస్ ఓన్లీ బిహేవియరల్ థెరపీ ప్రకారంగా మనం దాన్ని కొద్దో గొప్ప కంట్రోల్ చేయొచ్చు. బట్ మ్యాక్స్ ఇట్లాంటి కేసెస్ ఎప్పుడన్నా చూసారంటే ఎప్పుడు కూడా నిర్మానుష్యంగా ఉన్నట్లు, లేకపోతే వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఫోర్సెస్ సొసైటీలో లేనప్పుడు, ఇలాంటప్పుడు మాత్రమే ఈ ఈవిల్ ఫోర్సెస్ బయటికి వస్తాయి. సో యాజ్ అ సొసైటీ వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఆర్ చిల్డ్రన్ ఇస్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్. వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళకి అవేర్నెస్ మనం కలిగిస్తున్నాం. ఇవన్నీ మనం చేసినట్లయితే అండ్ దెన్ టు సమ్ ఎక్స్టెంట్ మనం ఇలాంటి కేసెస్ తగ్గుముఖం పట్టడం చూడొచ్చు. తాటిక నారాయణరావు అయితే చనిపోయారు. ఇప్పుడు మిగిలిన ఆ పాప సంగతి ఏంటి? ఆ పాప ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్ తను పూర్తిగా అర్థం చేసుకోగల సామర్థ్యం ఉందా అంటే ఇట్స్ వెరీ క్వశ్చనబుల్. సో ఆ పాప ఇప్పుడు సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, ఆ పాప ఇప్పుడు తన ఎడ్యుకేషన్ ని ఎలా కంటిన్యూ చేయాలి, అసలే తన సొసైటల్ బ్యాక్గ్రౌండ్ అండ్ యాజ్ వెల్ as ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా అంతంత మాత్రమే ఉంది. సో ఈ విషయంగా తనని ఎవరు మోటివేట్ చేస్తారు, కౌన్సిలింగ్ చేసి అండ్ ఎలా తను లైఫ్ని ముందు స్మూత్గా లీడ్ చేసేలా చూసుకుంటారనేది ఇంకా చూడవలసి ఉంది. అండ్ ఈ విషయం మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు మాట్లాడుతూ, తూని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి
పాల్పడినట్లు తెలుసుకొని షాక్కి గురయ్యాను. సంఘటనల వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు పాల్పడేవారెవరైనా ఉక్కుపాదంతో అణిచివేస్తామని అన్నారు. దాంతోపాటు బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం అండ్ దాంతో పాటుగా గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని పేర్కొన్నారు. స్టార్టింగ్ లో చెప్పినట్లు సుడిగాలి ప్రీతి కేస్ కి అండ్ ఈ కేస్ కి ప్యారల్స్ డ్రా చేసినట్లయితే సేమ్ సోషల్ ఈవిల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అండ్ సేమ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సంచలనాత్మకంగా ఈ సుడిగాలి ప్రీతి కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఊపేసింది. ఫస్ట్ టైం జరిగిందంటే అది ఒక పొరపాటు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ తూనీ కేసులో రిపీట్ అవుతుందంటే అది పొరపాటు అయితే కాదు. సో యాజ్ అ సొసైటీగా, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్గా ఇంకొంచెం బెటర్ అవ్వడానికి యూనిక్గా మీ దగ్గర ఏదైనా పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ మీడియా. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ బై.